అక్షరం న్యూస్కు స్వాగతం. వరి కొనుగోలు కేంద్రాల ఎత్తివేతకు నిరసనగా కొల్చారం మండల కేంద్రంలో నర్సాపురం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుల ఇన్ఛార్జ్ ఎంఆర్ఓకు ఒక వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చేపడుతున్న పనుల వల్ల రైతులకు సామాన్యులకు నిరాశకు గురిచేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఉన్నటువంటి పథకాలలో పారదర్శకంగా చేపట్టడం చేతకాక వరి కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసే నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దళారులకు లాభం చేకూర్చే విధంగా ఉందని వారు విమర్శించారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుకు తెరాస ప్రభుత్వం మద్దతు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలలో అవినీతి జరిగిందని పరోక్షంగా మద్దతు పలుకుతూ చేతులు దులుపుకుంటున్నారని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్న గారి లక్ష్మి, ఆవుల రాజిరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, కౌడిపల్లి కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు ఏళ్లుగారి శ్రీనివాసరెడ్డి, కొల్చారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు నాగులగారి మల్లేష్ గౌడ్, యువజన అధ్యక్షులు దుర్గేష్, వార్డు మెంబర్ మహేశ్వరరెడ్డి, గ్రామ అధ్యక్షులు చౌదరి గారి అశోక్ తదితరులు పాల్గొన్నారు. గ్రౌండ్ రిపోర్ట్ పాల్వంచ లక్ష్మీనారాయణ గౌడ్, కొల్చారం, మెదక్ జిల్లా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షరం టీవీ ఛానల్ను ఆదరించండి, ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.